ఇప్పుడు 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ ఈ డైలాగ్ ఉంది కదన్నా! ఇది నిజంగా రిటర్న్ డైలాగా? లేకపోతే సెట్‌లా అప్పటిదప్పుడు అనుకోని చేసారా? అది అర్థం కాలేదు. అంటే ఇప్పుడైనా స్టోరీ బేస్డే ఉంటది. అప్పటిదప్పుడు అనుకోవడం అంటే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప, చెప్తుంటే మాడ్యులేషన్‌లో చేంజెస్ వస్తాయి తప్ప. ఇంకొకటి 'అల్లు అర్జున్' గారు సెట్‌లో ఎవరితోని మాట్లాడరు. కనీసం ఎవరైనా వచ్చి ఫోటో అడిగినా కూడా ఇవ్వరు. నిజంగా అట్లాంటి మైండ్ సెట్ ఉంటదా 'అల్లు అర్జున్' గారు? యాక్చువల్‌గా ఈ అల్లు అర్జున్ గారే కాదు, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, ఈవెన్ మేమైనా 'పుష్ప 3' స్టార్ట్ చేసి, ఇంకోటి 'చిరంజీవి' సినిమా స్టార్ట్ చేసి, మిమ్మల్ని 'చిరంజీవి' ఫ్రెండ్స్‌గా రమ్మంటే పోతారా? లేకపోతే 'అల్లు అర్జున్' ఫ్రెండ్స్ రమ్మంటే పోతారా? అల్లు అర్జున్ ఫ్రెండ్స్‌గా రమ్మంటే పోతాం. సో మీ ఫస్ట్ చాయిస్ అయితే 'అల్లు అర్జున్' గారే, 'చిరంజీవి' గారు కాదంటారు. దాని కాదు భయ్యా. ఇప్పుడు ఒక యాక్టర్‌కి ఏముంటది తెలుసా? అండ్ ఇంకో విషయం ఏంటంటే అనసూయ గారు 'బిగ్ బాస్' షోకి వచ్చిండ్రు. 'బిగ్ బాస్' షోలో అనసూయ గారు ఏమన్నారంటే ఒక్కొక్క 10-15 నిమిషాలకి అరే ఇది క్లైమాక్స్ రా అనేంత హైప్ ఉంటది. మళ్ళీ కట్ చేస్తే ఇంకో సీన్ ఉంటది అని చెప్పేసి అన్నారు. నిజంగా అంత గ్రేట్ సీన్స్ ఉన్నాయన్న. యాహ్! ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది. 10 మినిట్స్, 10 మినిట్స్‌కి సీన్ మారిపోతుంటది. ఆ సీన్ యొక్క ఇంపార్టెన్స్ వేరే లెవెల్ ఉంటది. అంటే యాక్చువల్‌గా ఒక సినిమాకి మనం ఆలోచిస్తే ఏంటంటే ఫస్ట్ సినిమా మనం ఒక మూడ్‌లో చూస్తాం. ఒక 20 మినిట్స్ ఏదో ఫ్లో వెళ్తుంటది. తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఏదో చిన్న సస్పెన్స్ ఇస్తారు. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ప్రీ క్లైమాక్స్ ఉంటది. ఇక్కడ ఏదో వదులుతారని ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఫైనల్ కి స్టోరీ రివీల్ చేస్తారు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ 10 మినిట్స్ కి ఒక ఫ్లో మారిపోతుంది. సీన్ మారిపోతుంటది, కంటెంట్ మారిపోతుంటది. ప్రతి సీన్ హైప్ ఉంటది. అది ఈ సినిమా గొప్పతనం. అదే అన్న. ఇప్పుడు 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అని ఈ డైలాగ్ ఉంది కదన్న! ఇది నిజంగా రిటర్న్ డైలాగా? లేకపోతే సెట్‌లా అప్పటిదప్పుడు అనుకోని చేసారా? అది అర్థం కాలేదు. అంటే ఇప్పుడైనా స్టోరీ బేస్డే ఉంటది. అప్పటిదప్పుడు అనుకోవడం అంటే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప, చెప్తుంటే మాడ్యులేషన్‌లో చేంజెస్ వస్తాయి తప్ప, మీకు అప్పటిదప్పుడు రాసేసి అప్పటిదప్పుడు ఏం చేయరు. అంటే కొన్ని చిన్న చిన్న సీన్స్ మాత్రం అంటే అలా మాడ్యులేషన్ చెప్తుంటే మన చిన్న చేంజెస్ వస్తే చేస్తూ ఉంటారు. అది ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా క్రెడిట్స్ గోస్ టు ద సుకుమార్ సారే అండ్ రైటర్స్ కూడా వాళ్ళంతా కూర్చొని ఆల్రెడీ ఏమంటారు స్క్రిప్ట్ బాండెడ్ పట్టుకొని వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన దాంట్లో ఇది ఒక భాగం అన్నమాట. అదే అన్న. ఇంకొకటి 'అల్లు అర్జున్' గారు సెట్‌లో ఎవరితోని మాట్లాడరు. కనీసం ఎవరైనా వచ్చి ఫోటో అడిగినా కూడా ఇవ్వరు. టైం లేదని చెప్పేసి అంటారు అని కొన్ని విషయాలు విన్నా నేను. కొంతమంది చెప్పినారు. నిజంగా అట్లాంటి మైండ్ సెట్ ఉంటదా 'అల్లు అర్జున్' గారు? యాక్చువల్‌గా ఈ అల్లు అర్జున్ గారే కాదు, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, ఈవెన్ మేమైనా క్యారెక్టర్‌లో ఉన్నప్పుడు డ్రెస్ ఉంటుంది. అంటే ఆ లుక్ ఉంటుంది. వాళ్ళ లుక్ వస్తే కొన్ని మిలియన్స్‌లలో వెళ్ళిపోతది. వెళ్ళిపోయినప్పుడు ఇంకా చేసిన దానికి వాల్యూ ఉండదు. సో, నువ్వు ఎప్పుడైతే గెటప్‌లో ఉంటావో గెటప్‌లో ఎవ్వరికీ ఫోటోస్ ఇవ్వరు. ఎంత పెద్ద స్టార్, ఎంత పెద్ద హీరోస్ అయినా సరే, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు అయినా సరే ఎవ్వరు ఫోటోస్ ఇవ్వరు. అలా అంటే నీకు షూట్ జరుగుతుంటే బయట నుంచి సడెన్‌గా వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రా నా ఫోటో ఇవ్వంటుంటే డిస్టర్బ్ చేసినట్టే కదా! మన వర్క్ మనకు జరుగుతుంటది. అలా వర్క్‌లో ఉన్నప్పుడు ఎవ్వరు ఇవ్వరు. నాట్ ఓన్లీ అల్లు అర్జున్ సార్, ఎవరైనా అంటే నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఎవ్వరు ఇవ్వరు. ఎందుకంటే ఆ గెటప్ రిలీజ్ అయింది అనుకో చేసిన దానికి వాల్యూ ఉండదు. సో అందుకని చెప్పి అలా ట్రోల్స్ వస్తుంటాయి, అంటే అడుగుతుంటారు. ఇవ్వరు అంటే ఇప్పుడు మనం ఆ శారీ పోస్టర్ గురించి వెయిట్ చేసాం. సారా గెటప్ లో ఉన్న ఫోటో అడిగితే ఎలా చెప్పండి? ఆ పోస్టర్ గురించి చెప్తున్నాం. కానీ ఫైనల్ గా ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిందిగా మాకు ఇచ్చారు ఫోటో సార్ అందరికి ఇచ్చారు. హీరో బ్యాచ్ అందరు పిలిచి ఫోటో ఇప్పించారు. ఇవ్వడం అంటే ఏముండదు. సార్ అన్ని ఫోటోస్ అంటే మాకు సినిమా అయిపోయిన తర్వాత అది ఇచ్చారు. మా యూనిట్ కి అందరికి ఇస్తారు. అంతెందుకు ఫ్యాన్స్ కూడా చాలా సార్లు పెట్టారు ఆయన. ఫ్యాన్ మీరు కూడా దిగింటారు. ఫ్యాన్స్ కి చాలా సార్లు నేను చూసాను మహమూద్ ఫ్యాన్స్ కోసం వన్ డే పెట్టి మరి ఫోటోస్ ఇస్తారు వన్ సార్. డే 2-3 డేస్ చాలా మంది అంటే అల్లు అర్జున్ సారే కాదు, చాలా మంది హీరోస్ కూడా రవితేజ గారు అలా చాలా మంది ఇస్తున్నారు ఈ మధ్య ఫ్యాన్స్ కోసం పెట్టేసి. అంటే హెవీగా అయిపోయినప్పుడు వాళ్ళకి టైం దొరికినప్పుడు, ఇప్పుడు దీనికి టైం దొరకట్లేదు. మీరే అన్నారు ఏంటి ఈవెంట్స్ ఇంకా అసలు టైం వస్తుంది ఇంకా అంటే అంత వాళ్ళు అంత బిజీ ఉన్నప్పుడు మీకు ఒక ఫోటోస్ ఇచ్చుకుని ఉండలేరు కదా. అని ఇంకొక విషయం అన్న, ఇప్పుడు 'పుష్ప' సినిమా అయిపోతుంది, 'పుష్ప 2' అయిపోతుంది, 'పుష్ప 3' ఉంటుందా ఉండదా అనేది డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ టైం తర్వాత 'పుష్ప 3' స్టార్ట్ చేసి, ఇంకోటి 'చిరంజీవి' సినిమా స్టార్ట్ చేసి, మిమ్మల్ని 'చిరంజీవి' ఫ్రెండ్స్‌గా రమ్మంటే పోతారా? లేకపోతే 'అల్లు అర్జున్' ఫ్రెండ్స్ రమ్మంటే పోతారా? అల్లు అర్జున్ ఫ్రెండ్స్ రమ్మంటే పోతాం. ఎందుకంటే మా సినిమా కంప్లీట్ చేయాలి కదా.
స్టార్టింగ్ లో మొదలు పెట్టి మధ్యలో వదిలి అంటే ఒకటి చెప్తా బ్రో, అది మీరు అది చిరంజీవి గారి సినిమా అది ఎవరిదని పక్కన పెడితే, ఇప్పుడు ఒక పని మనం మొదలు పెట్టాం, మధ్యలో వదిలిస్తే ఆ పనికి మనం ఇచ్చిన వాల్యూ అవును సరే పుష్ప సినిమా కాకపోతే పుష్ప సినిమా కాకపోతే పుష్ప సినిమా కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో ఒక సినిమా ఇస్తున్నారు. ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మిమ్మల్ని పిలుస్తారు. ఎట్ ద సేమ్ టైం చిరంజీవి గారు కూడా ఒక సినిమా ఇస్తారు. రెండింటిలో క్యారెక్టర్ ఏది బాగుంటుంది ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ రెండింటిలోనే బాగుంటుంది మేనేజ్ చేస్తాం. ఏది ముందు స్టార్ట్ అవుతుంది దానికి వెళ్తాం. అంటే ఇప్పుడు సుకుమార్ గారు మిమ్మల్ని ఫిక్స్ చేసుకుంటారు కదా, ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు అనుకో, డిస్టర్బ్ అవ్వదంటే లాక్ చేసుకుంటారు, వేరే దానికి పోవద్దు. మా సుకుమార్ గారు అలాంటి వాళ్ళు కాదండి, ఆయన ముందే చెప్పేస్తాడు వేరే సినిమా అది చేసుకో, మన కూడా చేసుకోవాలి, ఓకే లేదు మన దానికి వెళ్ళిపోరు ఆ సారే చెప్తాను, ఇంకా చాలా ఫ్రీగా ఉంటాడు ఆయన. సో మీ ఫస్ట్ చాయిస్ అయితే అల్లు అర్జున్ గారే, చిరంజీవి గారు అంటారు. అంటే అలా అని చెప్పట్లేదు, యాక్టర్ కి ఏముంటది తెలుసా, యాజ్ ఏ యాక్టర్ గా ఎవరిదైనా సరే, చిరంజీవి గారైనా అమితాబ్ బచ్చన్ గారైనా, అంటే వాళ్ళు కూడా ఇలానే చేసి వచ్చిన వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్ గా అంటే మెగాస్టార్ అలా అయిపోయింది కదా హీరో, అంటే ఫస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఫస్ట్ మంచి క్యారెక్టర్ అనుకున్నారు చిరంజీవి గారు, ఆ తర్వాత హీరోగా అయ్యారు. హీరో అయిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి, బెటర్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనమాట వాళ్ళ కెరియర్ డెవలప్ అవ్వడానికి. మేము అలాగే ఇప్పుడు సపోజ్ అల్లు అర్జున్ గారు పిలిచినా అండ్ చిరంజీవి గారు పిలిచినా, లేదా వేరే ఇంకా మహేష్ బాబు గారు పిలిచినా, అందులో మా క్యారెక్టర్ ని చూస్ చేసుకుంటాం, ద బెటర్ క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే, ముందు మేము కమిట్ అయ్యామనుకో, వాళ్ళు డేట్స్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే సినిమా చేయగలుగుతాం. అప్పుడే ఒకటేసారి క్లాష్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పుష్ప 2 చేసినప్పుడు నాకు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చాయి, కానీ నేను చేయలేకపోయా. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళ కమిట్మెంట్ ఇచ్చా, వీళ్ళ డేట్స్ ఉన్నాయి, సో ఈ మూవీ అయిపోయే వరకు నేను ఏం చేయలేను కాబట్టి నేను ఇందులోనే లాక్ అయిపోయాను. అలా ఉంటుంది తప్ప మీరు అంటే మీరు ఏంటంటే మీకు ఒక చిన్న కాంట్రవర్సీ కాదు, పుష్ప యాక్టర్ లో బన్నీ గారితో తప్ప చిరంజీవి గారితో చేయనని అది వస్తుంది ఆయన. కాదు నేను సినిమాలో ఉండే, నేను సినిమాలో అందరూ ఇష్టమే కాదు, ఎవ్రీ వన్ యాక్టర్ అంటే ఎవరి వన్ హీరో అంటే చాలా ఇష్టం. ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అసలు ఏ భేదాలు ఉండవు మన అల్లు అర్జున్ గారు అని మాకేముండవు. ఓకే వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్. మేము యాక్టర్ గా ఇప్పుడు చిరంజీవి గారు అయినా అంటే ఏ హీరో అయినా, ఈ ఎగ్జాంపుల్ ప్రసన్నావదనంలో సుహాస్ గారితో చేశాం. ఆయన ఒక టైంలో నాతో చిన్న క్యారెక్టర్ చేశాడు, ఒక అంటే హీరో కాకముందు. ఇప్పుడు ఆయన హీరో అయ్యాడు. మనం అలా అనుకోం కదా, ఆయన చిన్న క్యారెక్టర్ చేశాడు అప్పుడు, ఇప్పుడు నేను ఆయన దగ్గర అంటే మనకు వచ్చిన క్యారెక్టర్ ని మనం న్యాయం చేస్తున్నామా లేదా, మనం యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా అని మన పైన డిపెండ్ అయి ఉంటది. అంతే తప్ప ఇది నువ్వు అది అని చెప్పేసి అంటే రెండుట్లా నువ్వు కొంచెం కాంట్రవర్సీ అట్లే లేదన్నా. ఇప్పుడు పుష్ప 1లో మీరు లేరన్నా, పుష్ప 1లో అంటే నేనున్నాను స్టార్టింగ్ లో పేర్లు చదువుతుంటాను. ఓ ఎస్ ఓకే. ఆ రేషన్ షాప్ దగ్గర కొడుతూ ఉంటుంటే, అరే నిన్న ఎంతమంది ఉన్నారు అంటే 120 మంది ఉన్నారన్న, అంటే వాళ్ళ పేర్లు చెప్పంటే పాచాలరా వేమునమ్మ అని పేర్లు చదువుతుంటే పిలిచి కొడుతుంటాడు. అది చూసే డైరెక్టర్ గారికి నా స్లాంగ్ బాగా నచ్చి 2లో కంటిన్యూషన్ చేసి. ఓకే అంటే కొంచెం స్కోప్ తక్కువ ఉండేసరికి గుర్తులేదు, తప్పుగా అనుకోకండి. లైక్ ఏం లేదు, అదే అంటున్నా, అంటే హీరోనే చూస్తారు ఎవరైనా. ఇప్పుడు జాతర సీన్ ఉంటది 20 నిమిషాలు, అందరం ఉంటది, కానీ హీరో పైన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. అక్కడ ఏ యాక్టర్ ఏం చేస్తున్నారని మీరు అసలు పట్టించుకోరు. బా ఏం చేశాడు హీరో అనుకుంటారు బయటకు వచ్చిన తర్వాత, కానీ పక్కనున్నాడు ఏం చేశాడు రా, సూపర్ చేశాడు దుర్గాని, అబ్బా జగన్ అదరగొట్టాడు, మీసం సురేష్ అయితే చింపేశాడు. అసలు ఎవరు అంటే మా గురించి అంత ఉండదు. ఏ సీన్ అయినా హీరో హీరోయిన్ వీళ్ళు మెయిన్ ఉంటారు. వాళ్ళు మెయిన్ పిల్లర్స్ ఉన్నప్పుడు దానికి మేమేదో చిన్న ఉసుక లాంటి వాళ్ళము, సిమెంట్ లాంటి వాళ్ళం, కంకర లాంటి వాళ్ళంగా ఉంటాం. అవునన్నా. అంటే బేసిక్ గా ఒక హీరో ఫ్రెండ్స్ ఉన్నారని అంటే, ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఫోకస్ అయినా కాకపోయినా ఆ షార్ట్ లో వాళ్ళు ఉంటేనే ఆ ఫ్రేమ్ కి అందం ఉంటుంది. సో మీరు ఉన్నారు అని అంటే మీరు కనిపించిలా మీకు ఎంత స్కోప్ ఉన్నదని కాదు, మీరు అక్కడ ఉన్నారు కాబట్టే ఆ సీన్ కి అంత వాల్యూ వస్తుంది. బేసిక్ గా సుకుమార్ గారు డిజైన్ చేసి మీరు ఉండాలి అని అనడానికి నాకు ఒక రీజన్ ఉంటుంది, ఎందుకంటే ఆ సీన్ కి వాల్యూ ఉంటుంది కాబట్టి. సో కాకపోతే నేను ఒక మాట ఏం విన్నా అంటే, కొంతమంది సీనియర్ వాళ్ళు ఉంటారు, కొంతమంది జూనియర్ వాళ్ళు ఉంటారు. అంటే షూట్స్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు, కొంతమంది పరిచయాలు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్రెష్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలా మంది నిలబడండి అన్న తర్వాత నేను ముందు ఉంటారా, రే నేను ఫోకస్ అవుతారా, నేను కెమెరాకి వస్తే బాగుంటుందా,
అని ఇలాంటి గొడవలు అయితే అట ఉమ్. షూటింగ్ స్పాట్ లో. అలా నిజమేనా అన్న? అంటే అవి కొన్ని జాగాలు అయితే మాకు తెలియదు. యాక్చువల్ గా ఇక్కడ డిసిప్లిన్ అనేది ఉంటుంది సుకుమార్ సార్ దగ్గర. వీళ్ళ దగ్గర ఒక అంటే ఇది ఒక్కటనే కాదు నేను వేరే దగ్గర అంటే కొన్ని చిన్న ఎక్కడైనా జరిగిండొచ్చు, మీరు చూసి ఉండొచ్చు, జనరల్ గా ఉండొచ్చు. జూనియర్ ఆర్టిస్టులలో ఇట్లా ఎక్కడైనా కొద్దిగా కనిపించాలని చెప్పి వాళ్ళకి ఆతృత ఉంటది ఫస్ట్ టైం సెట్కి వచ్చిన వాళ్ళకి. ఇక్కడ ఏముంటది అంటే ఒక సిస్టమేటిక్ ఉంటది. సార్ డైరెక్టర్ అయితే సార్ కి ఒక టీం ఉంటది, కో డైరెక్టర్స్ టీమ్, అసోసియేట్, అసిస్టెంట్ డైరెక్టర్. అవునవును. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కో డైరెక్టర్స్ ఉన్నారనుకో, సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళని మమ్మల్ని చూస్తారు. అండ్ తర్వాత అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కంపెనీ ఆర్టిస్టులను చూస్తారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఏజెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు ఏజెంట్ ఉంటారు, వాళ్ళకి చెప్తారు ఎవరికి వాళ్ళ పొజిషన్స్ ఇస్తారు, ఆ పొజిషన్ లోనే ఉండాలి. అది సిస్టమేటిక్ గా జరుగుతుంది, డిసిప్లిన్ గా జరుగుతుంది. అక్కడ ఇట్లా మేము ఒకవేళ మీరు అన్నట్టు అదే అన్నా అనుకో, నెక్స్ట్ డే సీన్ లో ఉండడు వాడు, అంత ఇంటికి అంటే బేసిక్ గా వీడు యాక్టర్ కాదు, వీడు అంటే కనిపించాలని ఆతృతతో వచ్చాడు, ఎంతసేపు ఫ్రేమ్ లో ఉండాలనుకుంటున్నాడు వీడు, వాళ్ళకి తెలిసిపోతుంది. ఒకసారి 2 సార్లు చెప్తారు, మూడోసారి బాబు నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది అంటే జూనియర్ ఆర్టిస్ట్ దాంట్లో ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అబ్లర్ ఉంటాయి. బట్ అది చాలా రేరు. అంటే ఎందుకంటే మెయిన్ మనకు సీన్ ఇంపార్టెంట్ కదా. సీన్ ఇప్పుడు మనం వెనక అది చేసాం అనుకోండి, సీన్ పోద్ది. సో ముందే వాళ్ళు డిజైన్ చేస్తారు, ఎవరు ఎక్కడ ఉండాలి ప్లేస్మెంట్స్ ఇస్తారు, ఆ ప్లేస్మెంట్ లోనే ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ వాళ్ళని పెడతాం, ఆ తర్వాత సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఆ విధంగా అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ ప్రకారంగా సెట్ ఉంటుంది కదా. ఆ సెట్ ఇప్పుడు సపోజ్ మనం ఇందులో ఉన్నాం, మనం ఇప్పుడు ఇందులో మనమే ఇంపార్టెంట్, మనల్ని పెట్టారు. ఆ కెమెరామ్యాన్ గారు కూడా వచ్చేసి మాట్లాడుకుని చేసాంటే కాదు. ఆ విధంగా అంటే సిచ్యువేషన్ ప్రకారంగానే ఎవరి కేటగిరీకి వాళ్ళకు ఉంటుంది. అండ్ వాళ్ళని మెయింటైన్ చేయడానికి కూడా డిపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ జూనియర్ ఆర్టిస్టులు అయితే జూనియర్ ఆర్టిస్టులకు ఏజెంట్ ఉంటాడు, అవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు మీరున్నారు కదన్న, అంటే బేసిక్ గానే మనకు అంటే మన సినిమాకి వెళ్తున్నాం, ఒక షూటింగ్కి వెళ్తున్నాం అంటేనే మనకి ఏదో ఒక షార్ట్ పడుతుంది అని ఉంటుంది, అంటే స్టార్టింగ్లో మనం గ్రో అవుతున్నప్పుడు. కానీ చాలాసార్లు షూటింగ్లో మనకి పడుతుంది, షార్ట్ పడుతుంది, ఓ డైలాగ్ కూడా ఉంటుంది, కానీ తీరా వస్తే సినిమాలో ఉండదు. అలాంటప్పుడు ఎట్లా అనిపిస్తాను? బాధ అనిపిస్తుంది, కానీ అది మంద కాదనిపిస్తుంది. తర్వాత మందైతే మనలోకి వెళ్తాం, మంద కాదు అది. అంటే ఉంటుంది ఒక డైలాగ్ పడగానే పడిందిరా పోన్లే, సినిమాలో మంచి డైలాగ్ పడింది, ఈ డైలాగ్ తో అన్నా సరే మిగతా ఒక 5-6 సినిమాలోనే నెక్స్ట్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతే మనకి ఎవరిని పిలుస్తారని చెప్పి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అదంతా అయింది డబ్బింగ్ వెళ్ళాం, డబ్బింగ్ చెప్పాం, భలే ఉందర సీన్ అనుకుంటాం. అంటే ఈ ఒక సీన్ చాలా, నాకు సినిమా అంతా అవసరం లేదనుకుంటాం, చెప్తాం. చెప్పేసి కరెక్ట్ గా థియేటర్కి వెళ్ళినప్పుడు చాలా మందికి చెప్పను కూడా. ఆల్మోస్ట్ చాలా నాకు ముందు ఏదో తెలీదు, ఏ సినిమాలో అలా జరగల. కొంచెం థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత కూడా ఒక సీన్ ఉందంటే ఉందనుకుంటా, లేదంటే ఒక మంద కాదు. ఆల్మోస్ట్ ఎక్కడ చెప్పను కూడా ఎవరికి, బయటకు కూడా. ఇలా ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటదంటే సినిమాకి ఏది కావాలో అది తీసుకుంటారండి. ఇప్పుడు నా డైలాగ్ పోయిందని చెప్పి పలానా దుర్గాజీ గారి డైలాగ్ పోయింది పాపం ఫీల్ అవుతాడు కట్టాలి, అది కాదని సినిమాలో ఇంపార్టెంట్ అది ఉంటది. నేను 4 శత్రువు అయినా సరే ఆ డైలాగ్ ఉండాలి, ఇంపార్టెంట్ కాబట్టి. సినిమా గొప్పదండి, మనం కాదు. సో మన కాదు కాబట్టి నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించను. చాలా అట్లా జరుగుతుంటాయి, కామన్ గా జరుగుతుంది. చాలా మంది ఆర్టిస్టులు కూడా క్యారెక్టర్లే లేచిపోతాయి, క్యారెక్టర్ తప్పని లేస్తుంది. కాకపోతే పాపం నేను 1 లో మీరు అన్నారు కదా చాలా సీన్లు లేచిపోయిన తర్వాత ఒక సీన్ ఉండే, అది పేర్లు ఒకటి ఉంది ఓటీటీలో, అందులో పార్ట్ 2లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు.